మీనా చేసిన డెకరేషన్ని చూసి మురిసిపోయిన బాలు మరియు శృతి. మీనాకి డీల్ రావడంతో మీనాని అందంగా రెడీ చేసిన శృతి. మీనాకి డీల్ ఓకే అవడంతో కుళ్ళుకుంటున్న ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఏవండి, నేను డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ చిన్న చిన్న పూలమాలలు కట్టి ఎన్ని రోజులని అలా సంపాదింటూ ఉండొచ్చు. ఇంకొంచెం పైకి ఎదిగితే బాగా వస్తాయి కదా డబ్బులు. డెకరేషన్లో కూడా నాకు బాగా అవగాహన ఉందండి అని మీనా అంటుంటే, అవును మీనా, నీకున్న తెలివితేటలకి నువ్వు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదాని వంట కదా చిన్నప్పుడు. మీ చెల్లి మీ తమ్ముడు చెప్పారు. మీ తమ్ముడు కోసం మీ చెల్లి కోసం నువ్వు చదువు వదిలేసుకున్నావు కాబట్టి నువ్వు ఇలాంటివి చేస్తే నువ్వు ఖచ్చితంగా ఎదుగుతావు మీనా, నాకు తెలుసు అనిక. బాలు అంటే థ్యాంక్స్ అండి అనిక మీనా అంటుంది. ఇక మీనా బాలు అయితే పడుకుని మార్నింగ్ లేచాక ఇక ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక మీనా అయితే వంట చేసి ఖాళీగా ఉండడంతో చిన్నగా అయితే ఇక డెకరేషన్ అయితే చేస్తుంది జస్ట్ షోకి చూపించడానికి. అప్పుడే ఇక బాలు అయితే రూమ్లో ఉంటే, ఏమండి నేను ఒక సర్ప్రైజ్ చూపిస్తాను, మీరు కళ్ళు మూసుకోండి అని మీనా అంటుంటే, ఎందుకు మూసుకోవాలి, అబ్బా మూసుకోండి సరే అని చెప్పేసి ఇక బాలు కళ్ళు అయితే మూసి కిందకి తీసుకొస్తుంది మీనా. ఇక తను చేసిన డెకరేషన్ అయితే బాలుకి చూపించడంతో, వావ్ మీనా, చాలా బాగా చేశావు, నిజంగా నువ్వు డెకరేషన్ చేస్తానన్నప్పుడు నేను ఇంత అనుకోలేదు, నిజంగా ఇంత బాగా చేసావంటే ఇక పెద్ద డెకరేషన్ ఇస్తే ఇంకెంత బాగా చేస్తావో అని ఇక బాలు పొగుడుతుంటే అప్పుడే శృతి అయితే బయట నుంచి ఇంకా లోపలికి వస్తుంది. ఏంటిది మీనా, ఎవరు చేశారు ఇది? నేనే చేశాను అనిక మీనా చెప్తుంటే శృతికి, అవునా, జస్ట్ నువ్వు మామూలుగా చేయలేదు తెలుసా మీనా, ఒక ప్రొఫెషన్ ఉన్నట్టు వాళ్ళు చేసినట్టు చేసావు తెలుసా. ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు, చాలా బాగా చేసావు మీనా. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు ఇలాగే డెకరేషన్స్ అవి చేస్తూ ఉంటారు, చేయించుకుంటూ ఉంటారు, చేసేవాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడినా అని శృతి అడుగుతుంటే, నిజమా శృతి? అవును మీనా, నీకు ఇంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు పూలు అమ్ముకోవడం, నువ్వు అత్తయ్య గారితో చిన్న మాటలు ఎందుకు పడ్డం, ఊరికే మాటలు ఎందుకు పడ్డం, చిన్నబుచ్చుకోవడం, నువ్వు కానీ ఈ ఆర్డర్ కానీ కొట్టావంటే అత్తయ్య మామూలుగా కొల్లుకోరు అని శృతి అంటుంటే, అవునా, అవును మీనా, నేను మా ఫ్రెండ్తో కాల్ చేసి మాట్లాడతాను, కానీ నువ్వు ఈ గెటప్లో ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళకి సెట్ అవ్వదు, నువ్వు కొంచెం నీట్గా మోడర్న్గా కనిపించావంటే వాళ్ళు కూడా ఓకే అంటారు, ఎందుకంటే చదువుకున్న దానిలా కనిపిస్తే డీల్స్ ఫాస్ట్గా వస్తాయి మీనా, ఇలా ఇంట్లో వంటలు చేసుకునే వాళ్ళకి ఏం తెలుసులే అని తీసి పాడేస్తారు, పద నేను రెడీ చేస్తాను అని ఇక రూమ్లోకి తీసుకువెళ్ళి మంచి శారీ కట్టి హెయిర్ లీవ్ చేసి మేకప్ వేసి బయటికి తీసుకొస్తుంది ఇక శృతి అయితే. బాలు చూడు మీ ఆవిడ ఎలా ఉందో అని చెప్పేసి ఇక శృతి అంటుంటే, ఇదేంటిది, నా మీనానేనా ఇది, చూస్తుంటే ముద్దేసుకొచ్చేస్తుంది అని ఇక బాలు అయితే మీనాని హక్ చేసుకుంటుంటే, ఏవండి శృతి ఉంది కదా అక్కడ, ఏంటా మాటలు, నేనేమన్నా పక్కింటి దాన్ని పొగుడుతున్నానా, నిన్నే కదా పొగుడుతున్నాను అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఏం పర్లేదు మీనా, బాలువే కదా, నాకు తెలుసు కదా బాలు ఎలా బిహేవ్ చేస్తాడని నీతోటి, ఏం ప్రాబ్లం లేదులే. ఇప్పటి నుంచో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, అసలు డెకరేషన్ ఎలా చేద్దాం అనుకుంటున్నావు, నీ భాషలో నీట్గా చెప్పు, ఈ వీడియో నేను రికార్డ్ చేసి మా ఫ్రెండ్కి పంపుతాను, దాన్ని బట్టి అప్పుడు నేను రమ్మంటారు, నువ్వు వెళ్ళి కాంట్రాక్ట్ ఓకే అయితే నువ్వు మనీ తీసుకుని ఇంటికి వచ్చేయచ్చు అని శృతి చెప్పడంతో, చాలా థ్యాంక్స్ శృతి, ఇందులో నాదేముంది మీనా, నీ టాలెంట్ ఉంది, టాలెంట్ని నీకు జస్ట్ మామూలుగా వేరే వాళ్ళకి పరిచయం చేస్తున్నాను అంతే, సరే నించో అని చెప్పేసి ఇక మీనా అయితే చెప్తుంటే వీడియో అయితే తీస్తుంది శృతి. ఇక వీడియో తీసాక వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఫార్వర్డ్ చేస్తుంది శృతి అయితే. సరే పార్లరమ్మా, చిచిచి డబ్బుడమ్మా, ఏంటి బాలు ఈ మధ్య పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నావేంటి, అదేం లేదులే డబ్బుడమ్మా, కొంచెం మా ఇద్దరికి ఒక ఫోటో కానీ వీడియో కానీ తీవా అని చెప్పేసి ఇక బాలు అంటే, సరే నించోండి తీస్తాను అని చెప్పేసి ఇక బాలు మీనా అయితే ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు, శృతి తీస్తూ ఉంటుంది, వీళ్ళు స్టిల్స్ ఇస్తూ ఉంటారు. ఇక స్టిల్స్ ఇచ్చేసాక బాలు అయితే డాన్స్ వేస్తూ ఆ ముసుగు అయితే మీనా ముఖం మీద కప్పుతాడు ఆ చీర కొంగు తీసుకుని. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇంట్లోకి వస్తుంది. ఏ ఎవరిది ముసుగేసుకుందేంటి, అయ్యి బాబోయ్ దీంతో డాన్స్ వేస్తున్నావేంట్రా, మీనాకు కానీ తెలిస్తే మీనా గొంతు కోసేస్తావా ఏంటి అని ఇక ప్రభావతి అయితే వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యయ్యో ఏం చేస్తున్నావురా, చెప్పండి మీరన్నా అనిక సత్యంకి కూడా చెప్తుంటే, అబ్బా వదలండి అని మీనా అంటుంది. ఏం కాదు కాసేపు ఆడుకుందామని చెప్పేసి ఇక బాలు అయితే హక్ చేసుకునే ఉంటాడు ఇక మీనాని. ఏంటి, నాకు మీనా ఏం అవసరం లేదు, నీకు మీనా అంటే నచ్చట్లేదు కదా, నేను వేరే అమ్మాయిని తెచ్చుకున్నాను, ఈ అమ్మాయితోనే ఉంటాను అని బాలు అంటుంటే, రే ఎదవా, మీనా మంచిదిరా, మీనా నీతో చాలా బాగుంటుంది, నువ్వు ఇలా మారావంటే కారణం అది మీనానేరా, ఎవరినో తీసుకొస్తే అమ్మాయి ఎంత బాధపడుతుందో తెలుసా నీకు అని చెప్పేసి ఇక మీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది ప్రభావతి.
సరే అయితే ఆ ముక్క ఏదో ఇదిగో ఈ అమ్మాయికి చెప్పు అని ఇక చీర కొంగు తీస్తాడు నెత్తి మీద నుంచి బాలు అయితే మీనాకి. అది చూసి ఏంటి నువ్వా ఇది? అవునత్తయ్య, తను ఇదిగో ఇలా డెకరేషన్ చేసింది. సో బయట నుంచి ఏమన్నా ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి వీడియో తీయమంటే తీస్తున్నాను అని ఇక శృతి చెప్తుంటే, అవునా, నేను ఇంకా ఏదో అనుకున్నానులే. ఏదో అనుకోవడం ఏంటి, మా మీనా గురించి పాజిటివ్గానే మాట్లాడావులే అని బాలు అంటుంటే, ఏదో అనేశాను, ఏం మనసులోకి తీసుకోకు, నువ్వు ఏదో అనడానికి కొద్దే అన్నాను అంతే, వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి అయితే. మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసావా మీనా, నువ్వంటే ఇష్టం లేదు అని నేను తీసుకుని కసురుకున్నా. నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరిని మా అమ్మ ఊహించుకోలేదు. చూడు, నిన్ను బయటికి పంపించేసి వేరే అమ్మాయిని తెచ్చుకున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నా సరే మా అమ్మ మీనాని వదిలేసి నేను చేసుకోమని మాత్రం మా అమ్మ అనలేదు. చూసావా మా అమ్మ నీకు ఎలా సపోర్ట్ చేసిందో. అవునండి, నాకు కూడా కొత్తగా వింతగా ఉందండి. అత్తయ్య ఎప్పుడు ఇలా అన్నారు కదా, ఇవాళ ఏంటో నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే శృతి, మీ ఫ్రెండ్ వాళ్ళకి పంపించావా? పంపించాను, చెప్తా అన్నారు ఒక 5 minutesలో. అవునా, 5 minutes అయిపోయి చాలాసేపు అయింది కదా శృతి. చెప్తారు మీనా, కొంచెం బిజీగా ఉంటారు కదా అని ఇక శృతి మీనా మాట్లాడుకుంటే అప్పుడే మెసేజ్ అయితే వస్తుంది ఇక శృతికి. హే, వాళ్ళు ఓకే అన్నారు మీనా, నీ డెకరేషన్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చాయంట, ఒకసారి కలవాలి అంటున్నారు అని ఇక శృతి చెప్పేసరికి, అవునా, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక మీనా అయితే అడ్రస్ అడుగుతుంది. ఇక మీనాకైతే డీల్ ఓకే అవడంతో బాలు అయితే హక్ చేసుకుని ఎత్తుకొని తిరుగుతాడు, ఇంకా ఎత్తుకొని తిప్పుతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోలన్నీ మీకు టీవీలో కంటే ముందుగా చూడవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.